హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం ఇప్పటివరకు రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం. ఇంట్రడక్షన్లో 2 పార్ట్స్, ఇంట్రోలో పార్ట్ 1, పార్ట్ 2. సో ఇందులో మనం బేసిక్స్ చూసాం, అంటే అన్ని ఎలా ఇస్తాడో ఏంటి అనేది చూసాం. అంటే రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం. సో ఇక్కడ నుంచి ఈ క్లాస్ నుంచి ఏం చేద్దాం అంటే ఒక్కొక్క మోడల్ తీసుకుందాం. ఆ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ట్రిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుందాం, ఓకేనా. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అలాగే ఫాలో అవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫాలో అవడం ద్వారా క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇలాంటివి అన్నీ కూడా మీరు దీనికి సంబంధించి నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మోడల్ 1లో బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మోడల్ 1 ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్. సో బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కొన్ని మీకు చెప్పాను ఇంట్రడక్షన్లో. సో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. ఇంట్రడక్షన్లో మొత్తం చెప్పాము, జస్ట్ ఏవో కొన్ని బేసిక్స్ కొన్ని మాత్రం చెప్తాం, ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది కవర్ అవుతుంది. దాంతో కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి, ట్రిక్స్ కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే A:B = 7:9, B:C = 15:7. అయితే A:C అడుగుతున్నాడు. మనకు అడుగుతుంది, మీకు ఇలాంటి ప్రాబ్లం ఇంట్రడక్షన్లో చెప్పాను. A:B, B:C, C:D, D:E, E:F, ఇలా కొన్ని ఇచ్చేసి లాస్ట్ A:F అడిగాడు. సో సేమ్ అదే ఎలా చేసాం ఇలా. సో ఇక్కడ ఏ అడుగుతున్నాడు, ఇక్కడ సి అడుగుతున్నాడు. సో ఇప్పుడు A:C కావాలంటే ఏం చేయమని చెప్పాను. ఏ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్స్ FIRST, ఫస్ట్ నెంబర్స్, product of all first numbers in all ratios, product of first numbers in all ratios. C కావాలంటే ఏం చేయాలి, product of లాస్ట్ నెంబర్స్ ఆర్ సెకండ్ నెంబర్స్, ఏదైనా పర్లేదు, ఓకేనా. లాస్ట్ నెంబర్స్ ఆర్ సెకండ్ నెంబర్స్ ఇన్ ఆల్ రేషియోస్, ఇది చెప్పాను ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్స్ ఏవి, 7 × 15, ఇంతేనా. ఇది అలాగే సి కావాలంటే ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నెంబర్స్ 9:7. సో రెండిట్లో 7 ఉంది కాబట్టి 7 క్యాన్సిల్ చేసేయండి. 15, 9 అనే 3తో పోతాయి కాబట్టి 3 5ల 3 3ల. సో A:C = 5:3, ఇది ఆన్సర్. నెక్స్ట్ 2A = 3B = 4C. అయితే దెన్ ఫైండ్ రాసుకుపోయిన పర్లేదు, నేను రాస్తున్నాను. A:B:C ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. LCM కట్టైనా చేయొచ్చు, లేదా ట్రిక్ కూడా చెప్పాను. మనకి ఏ కావాలంటే ఇలా మీకు అర్థం అవడం కోసం ఇది ఇప్పుడు నేను సెపరేట్గా చేస్తున్నాను, మీరు మాత్రం ఇలా చేయొద్దు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లో ఎలా చేయాలో అలా చేయండి, ఓకేనా. ఒకవేళ మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా ఒకసారి చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇలాంటివి ఏమైనా వస్తే డైరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇప్పుడు ఏ కావాలన్నప్పుడు ఏ దగ్గర ఉన్నటువంటి 2 వదిలేసి మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్ట్ చేయండి. 3 × 4, అంతేనా. సో B కావాలి. ఇప్పుడు B ఉన్నటువంటి 3 వదిలేసి మిగిలిన 2 × 4,
సి కావాలి. సి కావాలంటే సి ఉన్నటువంటి 4 వదిలేసి 2 × 3. సో ఇప్పుడు A:B:C ఈజ్ ఈక్వల్ టు 2 4 3 4 ఎంత 12, 2 4 ఎంత 8, 2 3 6 అన్నీ కూడా 2తో పోతాయి కాబట్టి 2 6 2 4 2 3. సో A:B:C ఈజ్ ఈక్వల్ టు 6:4:3. ఓకే. నెక్స్ట్ 5A ఈజ్ ఈక్వల్ టు 12B ఈజ్ ఈక్వల్ టు 13C. దెన్ ఫైండ్ A:B:C. సో సేమ్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాను. A:B:C ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి కాబట్టి ఏ దగ్గర ఉన్నటువంటి 5 వదిలేసి 12 13 ఎంత 156 ఈస్టు మీకు ఆల్రెడీ 20 టేబుల్స్ అప్ టు 20 వరకు నేర్చుకోమని చెప్పాను. సో నేర్చుకుంటే ఇక్కడ ఇలా డైరెక్ట్గా చేసేవచ్చు. అలాగే ఇప్పుడు బి కావాలి. బి కావాలంటే బి దగ్గర ఉన్నటువంటి 12 వదిలేసి 5 13 5 13 ఎంత 65 ఈస్టు సి కావాలి. సి కావాలంటే సి దగ్గర ఉన్నటువంటి 13 వదిలేసి 12 5 60. సో అన్నీ 3 నెంబర్స్ కూడా దేంతో పోవు, అంటే 3 కూడా ఒకే నెంబర్తో పోవాలి. ఆ 3 కూడా పోవు. సో ఆన్సర్ ఏంటంటే 156:65:60. నెక్స్ట్ ప్రాబ్లం. సో బేసిక్స్ కొంచెం ఈజీగానే ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. సో A:B ఈజ్ ఈక్వల్ టు 3:4, B:C ఈజ్ ఈక్వల్ టు 5:7, C:D ఈజ్ ఈక్వల్ టు 8:9 అయితే దెన్ ఫైండ్ A:B:C D ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఓకేనా. మళ్ళీ డైరెక్ట్గా చేసుకెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లో, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఓకేనా. సో ఏ కావాలంటే ఫస్ట్ ఏ కావాలంటే ఏం చేయమని చెప్పాను, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్స్. ఆల్ ఫస్ట్ నెంబర్స్ ఏవి 3, ఇందులో 5, 3 × 5 ఇంటూ C:Dలో 8 ఫస్ట్ నెంబర్. సో ఎంత 3 5 15, 15 8 120, ఏ 120. ఇప్పుడు మనకు బి కావాలి. బి కావాలంటే A:B ఎంత 3:4 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏ ఎంత వచ్చింది 120. అంటే 3 అనేది 120 అయితే 4 అనేది ఎంత 3 ఎంతల 120 3 40 120. అప్పుడు 4 40 120 కదా, 4 40 160 కదా. సో బి ఎంత 160, ఏ 120. సో ఇప్పుడు నెక్స్ట్ సి కావాలి. సి కావాలంటే B:C తీసుకోండి. B:C ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 5:7. కానీ యాక్చువల్గా మనకు బి ఎంత వచ్చింది 160 వచ్చింది. సో 5 అనేది 160 అయితే 7 అనేది ఎంత 5 ఎంతలు 160, 5 3 15, 5 32 160. సో 7 × 32 ఎంత, ఒకవేళ 32 చేయలేదనుకో 7 × 32ని 32గా రాసుకోండి. 32 7 3 ఎంత 21 అంటే 210. 7 2 ఎంత 14, 210 + 14 ఎంత 224. సో సి ఎంత 224. నెక్స్ట్ డి కావాలంటే C:D తీసుకోండి. మనకి రేషియో ఎంత 8:9. కానీ మనకి సి ఎంత వచ్చింది 8 అనేది 224 అయితే 9 అనేది ఎంత 8 224, 8 2 16, ఇంకా 6 ఉంది 64, 8 64. సో 9 × 28. ఇక్కడ కూడా ఏం చేస్తారు 32గా తీసుకోండి. 9 3 ఎంత 27 అంటే 270 మైనస్ ఎందుకు 28 కాబట్టి 30 -2 28. 9 2 ఎంత 18. 270లో 18 తీస్తే ఎంత, ముందు 10 తీసేయండి 260, 8 తీస్తే 252. సో డి అనేది ఎంత 252. మీరు ఎంత చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నాను ప్రాసెస్. సో మొత్తం ప్రాసెస్ మీరు ఇలా పేపర్ పైన ఇంత చెయ్యొద్దు, మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు A:B:C ఎంత ఏ 120, బి ఎంత 160, సి ఎంత 224, డి ఎంత 252. సో అన్నీ 4తో పోతాయి కదా. 4 30 4 30 120, 4 40 160, 4 5 20, 4 6 24.
4 56 224, 4 6 54, 4 3 12. సో ఆన్సర్ ఎంత? 30:40:56:63. ఓకేనా? మరి అవి తెగవు, ఇక్కడ 63 ఉంది కాబట్టి. సో ఇది ఓకేనా. నెక్స్ట్ A:B = 3:4, B:C = 5:7, C:D = 8:9. అయితే A:D ఇందాక చెప్పినట్లే. సో A:D, ఏ కావాలంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్స్ ఇన్ ఆల్ రేషియోస్. సో 3:5:8, 3:5:8 ఏ వచ్చింది. నెక్స్ట్ D కావాలి. D అంటే ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నెంబర్స్. 4:7:9, 9, 3 1 3 3, 4 1 4 2. సో ఇంకేం తగ్గవు కదా. 5 2 10, 7 3 21. సో A:D ఎంత? 10:21. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ A:B = 2:3, B:C = 3:7. అయితే A+B:B+C:C+A ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ముందు మనకి A:B:C తెలియాలి. A:B:C తెలియాలంటే రెండిట్లో B కామన్గా ఉన్నది ఏంటి? B రెండిట్లో ఒకే రకంగా ఉందా? సేమ్ ఒకేలా ఉందా? సో ఇక్కడ A:Bలో B అనేది ఎంత? 3, B:Cలో B అనేది ఎంత? 3. సో రెండిట్లో కూడా B అనేది సేమ్ ఒకేలా ఉంది. సో ఇప్పుడు ఒకేలా ఉంటే ఏం చేయమని రాసేయవచ్చు డైరెక్ట్గా. ఒకేలా లేకపోతే మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. ఒకేలా లేకపోతే ఏం చేయాలి? దీన్ని దీంతో గుణించాలి. సపోజ్ ఇక్కడ 1 ఉండి ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఈ A:B రేషియోని ఇంటూ 2 చేయండి, లేదా B:C అంటే B:C 3:7ని ఇంటూ 1 చేయండి. ఇలా ఈక్వల్గా లేకపోతే అక్కడ ఉన్న B వాల్యూతో దీన్ని, ఈ రేషియోని ఇక్కడ ఉన్న B వాల్యూతో ఆ రేషియోని గుణిస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి దేంతో గుణించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో రెండిట్లో కూడా B అనేది ఎంత ఉంది? 3 ఉంది. సో 2:3:C ఎంత ఉంది? 7 ఉంది. 7 డైరెక్ట్గా రాసేవచ్చు. సో ఇప్పుడు A+B కావాలి మనకి. A+B అంటే A అంటే ఎంత? 2 ప్లస్ B ఎంత? 3, 2 + 3 5. B+C కావాలి. B+C కావాలంటే B అంటే ఎంత? 3, C ఎంత? 7 10. C+A కావాలి. C ఎంత? 7 ప్లస్ A ఎంత? 2, 7 + 2 9. 5 10 9. ఈ 3 నెంబర్లు కూడా ఒకే నెంబర్తో పోవాలి. అలాంటి నెంబర్ ఏదైనా ఉందా? ఒకటి తప్పించి లేదు. కాబట్టి A+B B+C C+A = 5:10:9. ఓకేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 2/3 ఆఫ్ A అంటే ఇంటూ A అని అర్థం. ఓకేనా. = 75%. 75% ఎలా రాసుకోవచ్చు? 3/4గా రాసుకోవచ్చు కదా. 3/4 ఆఫ్ B ఇంటూ B. 0.6ని డిసిమల్ లేకుండా ఇంటీజర్ రాసుకోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 10/10 చేయండి. అంటే 6/10. 6/10ని 2 3 2 5 అంటే 3/5గా రాసుకోవచ్చా? మీకు డైరెక్ట్గా తెలిస్తే రాసుకోండి, ఒకవేళ అర్థం కాకపోతే ఇలా చేసుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా. సో 3/5 ఆఫ్ C. ఇప్పుడు ఏం చేయాలి? మనకి దీన్నే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. A/X = B/Y = C/Z ఈ రూపంలో కనుక రాయగలిగితే A:B:C = X:Y:Z అని చెప్పాను. సో ఇలా అంటే మనకి లవంలో ఈ ABCలు తప్పించి ఇంకేం ఉండకూడదు. మనకు అడిగింది కూడా A:B:C ఎంత. సో ఆ ABCలు తప్పించి ఇంకేం ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తామంటే ఆ లవాలు ఏవైతే ఉన్నాయో ఆ లవాల యొక్క కాసా కట్టాలి. సో LCM ఆఫ్ ఇక్కడ 2 ఉంది, 3 3 3 క్యాన్సిల్ అయిపోతే 2 3 6. సో LCM అంతా 2 3 3 యొక్క LCM 6 కాసాకు. ఏం లేదు, మీకు ఒకవేళ అర్థం కాకపోతే సైడ్ ఇలా వేసుకోండి. జనరల్ మెథడ్ 3 2 భాగించగలదు కాబట్టి 2 తీసుకొని 3 1 3 1. సో 3 2 ఎంత? 6 6 1 6 6 1 6. సో LCM ఎంత? 6. ఇప్పుడు ఆ LCMతో అన్నిటినీ భాగించాలి.
2a బై 3 ఇంటూ 6 ఇంతేనా. నెక్స్ట్ 3b బై 4 ఇంటూ 6 ఇంతేనా. నెక్స్ట్ 3c బై 5 ఇంటూ 6. ఇప్పుడు ఏం చేస్తాం, క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. సో 2 ఒకట్ల 2 మూడుల, 3 ఒకట్ల 3 రెళ్ళ, 3 ఒకట్ల 3 రెళ్ళ. సో ఇప్పుడు మిగిలిన ఏంటి, ఏ బై 3 ఇంటూ 3. ఏ బై 3 ఇంటూ 3 అంటే ఏ బై 3 మూడుల 9 ఈజ్ ఈక్వల్ టు బి బై 4 ఇంటూ 2, 4 రెళ్ళు ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు సి బై 5 రెళ్ళు ఎంత 10. సో ఇప్పుడు A/B/C ఎంత 9:8:10. ఓకేనా. ఇలా నెక్స్ట్ ఒకవేళ ఈ సెవెంత్ ప్రాబ్లమే ఆప్షన్స్ ఒకవేళ ఉపయోగించారు అనుకోండి. ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇస్తాను, ఒక నిమిషం. మీకు ఎప్పుడైనా ఆప్షన్స్ కావాలంటేనే నేను బుక్లో ఓపెన్ చేస్తాను, అదర్వైజ్ బుక్స్ అన్నీ క్లోజ్లోనే ఉంటాయి. ఓకేనా. సో దాన్ని తీయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే 1 నిమిషం టైం అనేది అడుగుతూ ఉంటాను. ఓకేనా. సో సెవెంత్ ప్రాబ్లం కాబట్టి ఆప్షన్ ఏ 2:3:3. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ బి ఎంత ఇచ్చాడంటే 4:3:2. ఆప్షన్ సి 4:5:6. ఆప్షన్ డి 9:8:10. సో ఇలా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఒకవేళ మీరు ఆప్షన్స్ ఉపయోగించి చేశారనుకోండి, ఆప్షన్స్ ఉపయోగించి చేస్తే ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఉంది కదా 2/3 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ సి ఇలా ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఓన్లీ ఇవి తీసుకోండి, ఏ బై బి. ఈ బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి, ఏబీని మాత్రమే తీసుకుంటే బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏ బై బి అవుతుంది. ఈ 2/3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, భిన్నం తిరగబడుతుంది కదా 3/2. సో 3 మూడులు ఎంత 9, 4 రెళ్ళు ఎంత 8. సో ఏ బి అనేది A/B ఎంత 9:8. 9:8 ఉన్నది ఒకే ఒకటి ఉంది కదా ఆప్షన్ డి, అదే ఆన్సర్. సో అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది 1 నిమిషం, ఈ ఇంకా 8, 9, 10. సో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికన్నా ముందు నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. 1 నిమిషం సెపరేట్ స్లైడ్ తీసుకుందాం. ఇలా కొంచెం వాటర్ కూడా తాగిస్తాను. సో నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ ఏంటంటే, సో మనకి బ్రేక్స్ అంటే అడ్డంకులు, మనకు మనమే పెట్టుకునేటువంటి కొన్ని అడ్డంకుల గురించి మాట్లాడతాం. సో ఇక్కడ మీకు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చెప్పినటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, తెలుగులో అతను చెప్పింది ఇంగ్లీష్లో, కానీ నేను దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే, మీరు విజయాన్ని సాధించగలరు అనే బుక్లో నేను చదివిన ఒక కొటేషన్ ఏంటంటే, రేపటి కళలను ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో రేపటి కళలను నిజం చేయటంలో మనకి అడ్డు వచ్చేవి ఈనాడు మనకున్నటువంటి సందేహాలే. ఫ్యూచర్ డ్రీమ్స్ని మనం నిజం చేయడంలో, వాటిని నెరవేర్చడంలో మనకు అడ్డు ఎలాంటివి అడ్డు వస్తున్నాయంటే, ఈరోజు మనకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి అడ్డు వస్తున్నాయి. అది నేను చదివింది. అయితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోండి, కార్ లేదా బైకు, వెహికల్, ఏదో ఒక వెహికల్ మీరు నడుపుతున్నారు. ఒక వెహికల్ అనేది మీరు నడుపుతున్నారు. ఒక నిమిషం కార్ తీసుకుందాం.
సో ఇది కారు. మీరు కారు నడుపుతున్నారు అనుకోండి, ఇలా కారు నడుపుతున్నారు. అయితే మీరు కారు నడుపుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం యాక్సిలరేటర్ అనేది తగ్గించలేదు, నడుపుతున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారంటే మీరు బ్రేకులు కూడా వేస్తున్నారు. ఏమవుతుంది? కారు నడుపుతున్నారు, యాక్సిలేటర్ పైన కాల్ అనేనే ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారంటే బ్రేక్స్ కూడా అప్లై చేస్తున్నారు. బ్రేక్స్ అప్లై చేస్తే ఇప్పుడు మీరు ఎంత వేగంతో అయితే స్పీడ్తో అయితే నడపాలనుకుంటున్నారో అంత స్పీడ్తో నడపగలరా? అక్కడ పెట్టాం తాగా ఏమి అవి పని చేయలే. సారీ అండి, మా అమ్మగారు వచ్చారు. సో మీరు కారు నడుపుతున్నప్పుడే స్పీడ్ అలానే ఉంది, కాకపోతే బ్రేక్లు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంతైతే స్పీడ్తో నడపాలనుకుంటున్నారో అంతే స్పీడ్తో నడపగలరా? నడపలేరు. సో ఎందుకు? బ్రేక్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో స్పీడ్ అనేది తగ్గుతుంది. సో మనకి ఆ బ్రేక్లు అనేవి అడ్డుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అలానే నడుపుతూ ఉన్నారు. అలానే నడుపుతూ ఉంటే మీ కారు ఇంజిన్ ఏమవుతుంది? కారు ఇంజిన్ అనేది వేడెక్కి పొగలు వచ్చేసి కారు ఇంజిన్ అనేది పాడవుతుందా లేదా? అది పనిచేయడం మానేస్తుంది. ఎక్కడో దగ్గర కారు అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మీరు గమ్యాన్ని చేరుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి ఇది మీ లక్ష్యం. ఈ టార్గెట్ని మీరు రీచ్ అవ్వాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి, యాక్సిలరేటర్ని బాగా పెంచేసి బ్రేక్లు అప్లై చేస్తూ వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది? కారు ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. లేదు, బ్రేకులన్నీ వదిలేసి బ్రేకులని అప్లై చేయకుండా ఫ్రీగా వదిలేసి యాక్సిలరేటర్తో అలా బ్రేకులు అప్లై చేయకుండా వెళ్ళిపోవడం. సో ఈ 2 దారులు ఉన్నాయి. సో ఇదే ఎగ్జాంపుల్ని మన లైఫ్కి మనం అప్లై చేసుకుంటే, సో మనలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఐ మీన్ ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ భావోద్వేగాలు. సో ఈ భావోద్వేగాలు అనే బ్రేకుల్ని ఉపయోగిస్తే జీవితంలో మనం ముందుకు సాగగలమా? అంటే మనకు ఉన్నటువంటి ఏవైతే ఫీలింగ్స్, ఎమోషన్స్, అవి వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ ఫీలింగ్ అవని, ఏ ఎమోషన్ అవని, అది ఏ భావోద్వేగం అవని, ఏదైనా సరే. సో దాన్ని మనం మన జీవితాలని దాన్నే పట్టుకొని ఉంటుంటే, వేలాడుతుంటే మన జీవితం అనేది ముందుకు సాగుతుందా? ఆ బ్రేకులు ఏవి అవి మిమ్మల్ని విజయం సాధించనివ్వకుండా అడ్డుకునే అంశాలు. అంటే మీ యొక్క ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్, ఆ భావోద్వేగాలు ఎలాంటివి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క భయం కానీ లేకపోతే ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం కానీ లేకపోతే మీరు ఏదైతే పని చేస్తారు కదా, సపోజ్ సటన్ చిన్న పని లేదా ఏదైనా ఒక పని చేశారు. సో దాన్ని చేసిన తర్వాత మీకు మీరు గ్రాటిట్యూడ్ చూపించుకోకపోవడం, అంటే అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో పని చేసే తీరును మీరు గర్వించకపోవడం కానీ, సో ఇలా ఎన్నో, ఒక యాంగ్జైటీ కానీ, ఒక ఓవర్ థింకింగ్ కానీ, సో ఇలాంటివి ఈ బ్రేకులు అనేవి ఉంటాయి. సో ఆ బ్రేకులను వదిలిపెట్టాలంటే మీకేం కావాలి? ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు క్రికెట్ చాలామంది చూస్తుంటారు. సో క్రికెట్లో ఇది కాంట్రవర్సీ ఏం కాదు, జస్ట్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో విరాట్ కోహ్లీ మాత్రమే ఎందుకు అంత ఎక్కువ స్పెషల్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో? ఇంకా మిగిలిన చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. ఐ మీన్ నేను రోహిత్ శర్మ కూడా ఉన్నాడు, వాళ్ళందరూ కొంచెం వదిలేండి, జస్ట్ చెప్తున్నాను. సో చాలామంది కీలక ప్లేయర్లు ఉన్నారు. చాలామంది ఇండియాలో
చాలామంది పీపుల్ క్రికెటర్స్ ఉన్నారా లేదా? సో వాళ్ళకంటే ప్రజెంట్ జనరేషన్లో లేదా బ్యాక్ జనరేషన్ తీసుకున్నా సరే వీళ్ళందరికంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో కానీ ఆడుతున్న వాళ్ళలో కానీ వీళ్ళందరికంటే విరాట్ కోహ్లీ మాత్రం ఎందుకు అంత ఎక్కువ క్రేజ్ ఉంది, ఎందుకు అంత స్పెషల్? బికాజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ యొక్క మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ని మనం పెంపొందించుకోవాలి. అలాగే మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి, బాధ్యతల్ని స్వీకరించాలి. సో ఇలా చేస్తూ వెళ్తుంటే మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ని మనకి అవి ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడకుండా మన జీవితం అనేది కొనసాగినప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ. ఓకేనా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏ టైంలో కూడా మీరు నెవర్ గివ్ అప్ ఇవ్వద్దు. గివ్ అప్ ఇవ్వకండి. అసలు ఎన్నాళ్ళు బాధపడుతూ కూర్చుంటావు, ఎన్నాళ్ళు 4 గోడల మధ్యనే కూర్చుంటావు, ఎన్నాళ్ళు రిలేటివ్స్ని కలవకుండా కూర్చుంటావు, ఎన్నాళ్ళు వాళ్ళు అనే మాటల్ని పడుతూ అలా భరిస్తూ కూర్చుంటావు. లేచి పోరాడు. గట్టిగా పోరాడితే 6 నెలలు అన్నీ వదిలేసి ప్లాన్ వేసుకో, ప్లాన్కి తగ్గ ప్రిపేర్ అవ్వు, ప్లాన్ని ఖచ్చితంగా పాటించు. ఒక 6 months సోషల్ మీడియాని వదిలే, ఎవరిని కలవకు, ఎవరిని ఫోన్ చేయకు, ఎవరు ఫోన్ చేసినా వెతకు. జస్ట్ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నావని మాట్లాడు, అంతే, ఇంకేం వద్దు. నువ్వు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే మూతాయో అలా వస్తారు నీ దగ్గరికి. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. సో స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకేనా? సో ఎయిత్ ప్రాబ్లం ఏంటంటే a+b = b+c = c+a = 6:7:8. అయితే a+b+c = 14. c ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది a+b, b+c, c+a. అయితే మనకి ముందు ఏం తెలియాలి? ఏ ఇండివిజువల్గా ఎంత, బి ఇండివిజువల్గా ఎంత, సి ఇండివిజువల్గా ఎంత, అంటే ఏ, బి, సిలు తెలియాలి మనకి. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో ఏబీసీలు ఇలా ఇచ్చి ఏబీసీలు కావాలంటే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఏ ఎక్కడెక్కడైతే ఉందో వాటిని కలిపేసి, ఎక్కడ లేదో వాటిని తీసివేసేయాలి. సో ఇప్పుడు ఏ కావాలి. ఏ ఎక్కడ ఉంది? a+bలో ఉంది. a+b ఎంత? 6. నెక్స్ట్ ఎక్కడ ఉంది? c+aలో ఉంది. c+a ఎంత? 8. ఎక్కడ లేదు? b+cలో లేదు. b+c ఎంత? 7. సో 6 + 8 14 - 7 7. నెక్స్ట్ b కావాలి. b ఎందులో ఉంది? a+bలో ఉంది. a+b ఎంత? 6. నెక్స్ట్ ఎంత ఎక్కడ ఉంది? b+cలో ఉంది. b+c ఎంత? 7. ఎక్కడ లేదు? c+aలో లేదు. ఎంత? 8. 6 + 7 13. 13 - 8 5. అంతేనా? నెక్స్ట్ c కావాలి. c ఎక్కడెక్కడ ఉంది? b+cలో ఉంది. b+c ఎంత? 7. నెక్స్ట్ ఎక్కడ ఉంది? c+aలో ఉంది. ఎంత? 8. మైనస్ ఎక్కడ లేదు? a+bలో లేదు. సో -6. 7 + 5 ఎంత? 7 + 8 ఎంత? 15. 15లో 6 తీస్తే 9. సో ఇప్పుడు ABCలు మనకు వచ్చేసాయి. ఓకేనా? A:B:C ఎంత వచ్చింది మనకి? 7:5:9. ఈ మొత్తం 3 కలిపితే ఎంత? 7 + 5 7 + 5 12, 12 + 9 21. మొత్తం కలిపితే ఎంత? 7 + 5 + 9 21 కదా. కానీ ఆడు యాక్చువల్గా మనకి ఇచ్చింది A+B+C ఎంత? 14 ఇచ్చాడు. అంటే 14 అనేది 21 అయితే A+B+C మనకి C కావాలి. C ఎంత మనకి? C 9. 9 అనేది ఎంత? సో అడ్డగుణకారం చేస్తే 9 × 21/14 అంతేనా? 7 3 7 2 9 × 21. సారీ ఒక్క నిమిషం. నేను రివర్స్లో వేస్తాను. ఒక్క నిమిషం. అలానే వేయాలి, కాకపోతే జస్ట్ 21ని 14ని రివర్స్లో వేసాను అంతే. సో
మనకు వచ్చింది ఎంత 21, వాడు ఇచ్చింది ఎంత 14. సో 21 అనేది ఇక్కడ మనకు వచ్చింది 21 కదా, ఇక్కడ మనకు వచ్చింది 9 కదా. సో వచ్చిన రెండింటిని ఇది ఒకే సైడ్ తీసుకోవాలి. 21 అనేది 14 అయితే 9 అనేది ఎంత? సో ఇక్కడ అడ్డగుణకారం చేస్తే 9 × 14/21, 7 రెళ్ళ 7 మూడుల 3 ఒకట్ల 3 మూడుల 3 రెళ్ళు ఎంత 6. సో సి ఎంత 6 అంతే. ఓకేనా. నెక్స్ట్ a/3 = b/2 = c/5 అయితే c+a² = a+b² ఎంత తెలియాలంటే ముందు మనకి ఏ ఎంత, బి ఎంత, సి ఎంత తెలియాలి. సో a/3 = b/2 = c/5. ఇది a/x = b/y = c/z రూపంలో ఉంది కదా. సో మనం డైరెక్ట్గా ఎలా రాసేవచ్చు? a/b/c = 3:2:5గా రాసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఆల్రెడీ చెప్పాను అది ఎలా రాసుకోవాలనేది. 3:2:5. సో ఇప్పుడు c+a² అన్నాడు. c+a² a+b² b+c². ఫస్ట్ c+a తీసుకుంటే c ఎంత 5 ప్లస్ a ఎంత 3 2 a+b. a ఎంత 3, b ఎంత 2 2 నెక్స్ట్ b+c. b ఎంత 2 ప్లస్ 5 c ఎంత 5 2 5 + 3 8 స్క్వేర్ 3 + 2 5 స్క్వేర్ 2 + 5 7 స్క్వేర్ 8 స్క్వేర్ అంతా 64, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49. ఏవి 3 కూడా ఒకే నెంబర్తో తెగవు కాబట్టి ఆన్సర్ ఇదే. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ 2 స్టెప్లు కూడా మీరు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. 5 + 3 8, 8 స్క్వేర్ 64 డైరెక్ట్గా వేసేయండి. ఓకేనా. నెక్స్ట్ a/b+c = 1:3. c/a+b = 5:7 అయితే b/a+c ఎంత? ఇవి తెలియాలంటే ముందు మనకి ఏం తెలియాలి? ఏ అంటే ఏబిసిలు ఇండివిజువల్గా తెలియాలి. సో ఫస్ట్ ఇక్కడ a/b+c అంటే 3 నెంబర్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని a+b+c. a ఎంత 1, b+c ఎంత 3, మొత్తం కలిపితే ఎంత 4. ఇది తీసుకుంటే c+a+b. c ఎంత 5 ప్లస్ a+b 7 12. ఇక్కడ 4, 12 ఈక్వల్గా ఉన్నాయా? లేవు కదా. 4, 12 అనేవి ఈక్వల్గా లేవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వల్గా లేవు కాబట్టి ఇక్కడ a/b+cలో 1:3 ఉంది. సో ఈ 1:3లలో ఒకదాన్ని 1తో ఇంకొక దాన్ని 3తో గుణిద్దాం. మల్టిప్లై చేస్తే 1:3లలో ఒకదాన్ని 1తో ఇంకొక దాన్ని 3తో గుణిస్తే దేంతో గుణిస్తాం? దేంతో గుణిస్తామంటే a/b+c = 1:3 కదా, దీన్ని ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 c/a+b = 5:7 దీన్ని ఇంటూ 1 చేద్దాం. ఓకేనా. చేస్తే ఇది ఎంత వస్తుంది? 3 1 3 3 3 ఎంత 9. ఇది ఎంత వస్తుంది? 5:7. ఇప్పుడు 3 + 9 ఎంత 12, 5 + 7 ఎంత 12. 2 ఈక్వల్గా వచ్చిందా లేదా? ఈక్వల్గా వచ్చింది. సో ఇప్పుడు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఏ ఎంత వచ్చింది? ఏ 3 వచ్చింది. a = 3. c ఎంత వచ్చింది? ఇక్కడ 5. c ఎంత 5. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది కదా, అంటే a+b+c ఎంత 12. అంతేనా. 5 + 7 12, 3 + 9 కూడా 12. అర్థమైంది కదా. సో ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనకేం కావాలి? ఇండివిజువల్గా b తెలియాలి. మొత్తం కలిపితే ఎంత 12. ఇందులోంచి a+b+cలోంచి ac తీసేస్తే 3 + 5 ఎంత 8 తీసేస్తే b ఎంత 4.
వాడు అడిగింది కూడా B/A+C కదా. B ఎంత 4:A+C ఎంత 8. 4:8 4 1 4 2. సో 1:2 ఇది ఆన్సర్. ఓకేనా. సో ఈ క్లాస్ని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బాగానే చెప్తున్నానంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.